కానీ ఇక్కడ రెండు ప్రమాదాలు కనిపిస్తున్నాయి సార్. ఒకటి, ఈ ఆలోచన ఏదో బాగుంది అని ట్రంప్ కనిపిస్తే, ట్రంప్గా పార్టీ అధ్యక్షుడు, ఆయన అమెరికా ప్రెసిడెంట్గా నిర్ణయం తీసుకుంటే అప్పుడు పాస్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? అంటే వీళ్ళంతా ఒక మెగా ఆర్గనైజేషన్ అని ఉందండి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా H1 తీసేద్దామన్న ప్రపోజల్ మీదనే ఉన్నారు. అయితే ట్రంప్ చెప్పిండు, ఇప్పుడు ఉన్న మన స్కిల్ సెట్ మనలోకి లేదు, మనకు అవి డెవలప్ అయ్యేదాకా మనకి H1B అన్నది కంపల్సరీ. ఈ ప్రపంచం నుంచి మనం టాలెంట్ లో లాగాలి, దాంతో మనం బెనిఫిట్ అవుతామన్న ఒపీనియన్ ట్రంప్ది. ఓకే. అయితే అదే పార్టీ ఒక రైట్ వింగ్ మెగా ఆర్గనైజేషన్ అన్నది మాత్రం వాళ్ళ ఒపీనియన్ కాదు. ఇప్పుడు ఈ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కొద్దిగా మెగా ఆర్గనైజేషన్. మా దగ్గర కాన్స్టిట్యున్సీలు కూడా ఎట్లుంటాయి అంటే మీ మాదిరి ఇట్లా చేంజ్ కావు. కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ రిపబ్లికన్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ డెమోక్రటిక్ పార్టీ ఉంటది, కొన్ని కాన్స్టిట్యున్సీలు మేమేమంటాం గోడ మీద పిల్లల మాదిరి ఇటు దూకుతా ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళందరూ రైట్ వింగ్ అంటే రిపబ్లికన్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వేమైనా చేసినా మాకు చూడు, నేను బిల్లు ప్రవేశపెట్టినా, నాకు డెమోక్రాట్స్ కోఆపరేట్ చేయలేదు, ఆ ట్రంప్ ప్రభుత్వం వల్ల మిగతా రిపబ్లికన్స్ కోఆపరేట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అక్కడ ఓట్లు సంపాదించడానికి తప్పితే ఇది ఎక్కడి పాస్ అవ్వడానికి లేదు. ఓకే. సో ట్రంప్ కూడా ఈ ఆలోచన వచ్చి, అంటే కొంతమంది ఈవెన్ మీరు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఓటింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. సో మిగతా డెమోక్రాట్స్ కూడా కొంతమంది ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉండదా సెనెట్ లో? సెనెట్ లో లేదండి, సెనెట్ లో లేదు, రాదు. ఇంకోటి ఏంటంటే దీనికి అందరూ రిపబ్లికన్ సపోర్ట్ చేస్తారని కూడా లేదు. సెనెట్ లా నార్మల్ గా ఏంటంటే సెనెట్ లో కొద్దిగా సాఫ్ట్ ఉంటారు, అక్కడ హౌస్ లో ఏమో కొద్దిగా రాడికల్ ఉంటారు వాళ్ళు. సెనెట్ లో కొద్దిగా సాఫ్ట్, వాళ్ళకు మొత్తం లాంగ్ టర్మ్ బాగా థింక్ చేస్తాను సెనెట్ లో. దట్స్ అ పర్పస్, సెనెట్ పర్పసే అది. ప్రతి దాన్ని స్లో డౌన్ చేసి దీర్ఘ ఆలోచించి దాన్ని చేయాలి దాన్ని. అందరు రిపబ్లికన్స్ కూడా సపోర్ట్ చేయరు ఈ బిల్లుకు.